కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. క్రైస్తవ కుటుంబము అని చెప్పి సబ్జెక్ట్ వేరే చెప్తున్నారు ఏంటండి సార్ అని మీరు నన్ను అపార్థం చేసుకోకండి. క్రైస్తవ కుటుంబానికి పునాది బేసిక్. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలియాలి, అందుకని చెప్తున్నాను. సబ్జెక్టు బయట కాదు, ఇది సబ్జెక్టులోనిదే. దయచేసి అపార్థం చేసుకోకండి. క్రైస్తవుడు అనగానే క్రొత్త నిబంధన కిందికి వచ్చినవాడు, అపోస్తలుల బోధకు హృదయపూర్వకంగా లోబడినవాడు. అపోస్తలుల బోధ కాకోకుండా మరి ఒక బోధకి లోబడే ప్రతివారు క్రైస్తవులు కాదు. ఎందుకంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే పరమ తండ్రి ఒక బోధని నిర్ణయించి పెట్టాడు. ఉపదేశ క్రమమును ఆయన ఏర్పాటు చేశాడు. ఏ బోధ విని మనుషులు విశ్వాసముంచి రక్షణ పొందాలో ఆ బోధని మానవ స్వాతంత్ర్యానికి దేవుడు అప్పగించలేదు. నువ్వు ఏదైనా నమ్ము, నేను రక్షిస్తాను అని మానవ స్వాతంత్ర్యానికి రక్షణ అప్పగించలేదు దేవుడు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే అపోస్తలుల యొక్క బోధనే వినాలి. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పినా నీకు పరలోకం ఉండదు. ఏంది అలాగంటారంటారా? దేవుడే సాక్ష్యం చెప్పినా కూడా పరలోకం ఉండదా? ఉండదు. రక్షణ ఉండదా? ఉండదు. కొర్నేలి అని భక్తిపరుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అని శతాధిపతి ఉన్నాడు. అతడు తన ఇంటిల్లిపాదితో పాటు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. బహు ధనధారణాలు చేసినవాడు. దేవుడే అతని కార్యముల విషయమై సాక్ష్యం ఇచ్చాడు. దేవదూతని పంపించాడు భూమి మీదకి, వెళ్ళి కొర్నేలితో చెప్పు, సర్టిఫికెట్ ఇచ్చేయి. ఏ సర్టిఫికెట్? నీ ధర్మ కార్యక్రమాలు, నీ భక్తి, నీ విశ్వాసము నా దగ్గరికి చేరి ఉన్నాయి. అయితే అన్నాడు. అయితే అనే దగ్గరే మనం ఆగి చూడాలి. అవన్నీ ఉన్నాయి, కానీ నీకేం లేదు, రక్షణ లేదు. ఈ అన్యజనుడు కొర్నేలి భక్తి కలిగి ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు, అయితే రక్షణ లేదు. అందుకని దేవదూత పరలోకం నుంచి వచ్చి కొర్నేలి అని పిలిచి దర్శనంలో పిలిచి ఎప్పేకి మనుషుల్ని పంపించి పేతురు మారుపేరు గల సీమోనుని పిలిపించుకొని ఆయన ఏ మాటలైతే చెబుతాడో ఆ మాటల యందు నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు రక్షణ అన్నాడు. ఆ మాటలేదో నువ్వు చెప్పొచ్చు కదా, అంత దూరం నుంచి వచ్చావు, అంతే కదండి. ఆ మాటలేదో దేవతతో చెప్పొచ్చు కదా. మరలా అంటున్నా, క్రీస్తు ప్రభు యొక్క సువార్త శిలువ మరణము, సమాధి, పునరుద్ధానముల వార్త. దేవదూతలకి అవకాశమే లేదు. దేవుడు దేవదూతలు ప్రకటించే సువార్త కాదు ఇది. ఎవరైతే యేసు ప్రభువుని చూచారో, ఆయన శిలువ మరణాన్ని కన్నులారా చూశారో, ఆయన పునరుద్ధరణాన్ని కన్నులారా చూశారో, వారు మాత్రమే లోకానికి సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు తీర్మానం కాదు,
జగత్తు పునాది వేయబడక మునిపే తీర్మానం చేసుకున్నాడు. అపోస్తలులకి మాత్రమే ఆ అవకాశాన్ని అనుగ్రహించాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాం. నువ్వు ఎంత భక్తిపరుడవైనా, నీకు ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, నువ్వు ఎంత ప్రార్థనాపరుడవైనా, రక్షణ ప్రార్థన చేస్తే రక్షణ రాదు, దాన ధర్మాలు చేస్తే రక్షణ రాదు. ఇటలీ అను పటాలనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు ఉండెను. భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మకార్యములు చేయించు ఉండెను. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడై ఉండి పగలు ఇంచుమించు ఎప్పుడు మధ్యాహ్నం ఈ సమయం దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచెను. కనబడెను. అతడు దూత వైపు తేర చూచి భయపడి, ప్రభువా ఏమి అని అడిగాను. అందుకు అదిగో జ్ఞాపకార్థముగా వచ్చినవి చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషుల్ని పంపించి సీమోనును పిలిపించుము. సముద్రపు దరినున్న సీమోను మరొకని చర్మకారుని ఇంట ఉన్నాడు చెప్పాను. చాలు. సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది సర్టిఫికేట్. నీ భక్తి కార్యక్రమాలు టిక్ చేశా, నీ ప్రార్థన జీవితం టిక్ చేశా, నీ ధర్మ కార్యక్రమాలు ఓకే, ఐఎమ్ యాక్సెప్టెడ్. బట్ పేతురుని పిలిపించుకో అని చెప్పేసాడు అపోస్తలుడు పేతురు. పేతురుని పిలిపించుకొని ఆయన చెప్పే మాటలని నువ్వు వినాలి, ఆ మాటల యందు రక్షణ ఉంది అన్నాడు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడతడు నీవు మెప్పేకి మనుషుల్ని పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము, నీవును నీ ఇంటి వారందరూ కుటుంబం, నీవును నీ ఇంటి వారందరూ నీ కుటుంబం అంతా ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు నీతో చెప్పును. ఏ మాటల వలన రక్షణ నీకు లభిస్తుందో ఆ మాటలు చెప్తారు. అంటే అపోస్తలుల బోధలో ఏముంది? సాల్వేషన్ ఉంది, రక్షణ ఉంది. ప్రార్థనతో మనుషుడు పరలోకానికి వెళ్ళలేడు. కేవలం ప్రార్థనే నన్ను రక్షిస్తుంది అనేవాడు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎరగనివాడు. కేవలం ధర్మ కార్యక్రమాలే రక్షిస్తాయి నన్ను అనేవాడు దేవుని ధర్మ కార్యక్రమం, దేవుని సువార్త సందేశాన్ని ఎరగనివాడు. దేవుడు మనుషులను రక్షించడానికి ఒక బోధన ఏర్పాటు చేసి పెట్టాడు. అది అపోస్తలుల బోధ. వాళ్ళు ఏం బోధించారో ఆ బోధ యందు విశ్వాసం ఉంచాలి నీవు. వారు తండ్రి యొక్క దేవుని గురించి ఏం బోధించారో అది నీవు విశ్వసించాలి. యేసు ప్రభువుని గురించి ఏం బోధించారో అది నీవు విశ్వసించాలి. పరిశుద్ధాత్మను గురించి ఏం బోధించారో అది విశ్వసించాలి. సంఘమును గురించి ఏం బోధించారో అదే ఉండాలి నీ విశ్వాసం. మరొక భావన, మరొక అర్థము నీవు విశ్వసించితే రక్షణ లేదు. గ్యారంటీ. ఎందుకు గ్యారంటీ అంటే అపోస్తలుల బోధ ద్వారా మనుషులు రక్షించాలి అన్నది మనుషుల ఆలోచన కాదు, అది ఎవరి ఆలోచన?
దేవుడు తన సంకల్పాన్ని ఎవరి కోసమూ మార్చుకోడు. అయ్యా, నేను ఎంత భక్తి చేశాను నీకు తెలుసు కదండి, నన్ను అంగీకరించు. నువ్వు ఎంత భక్తిపరుడవైనా నేను అనాదిలో సంకల్పించుకున్న దాని ప్రకారంగా నీ విశ్వాసం లేకపోతే అంగీకారం ఉండదు. ఎందుకంటే అనాదిలో నిర్ణయించుకున్న నిర్ణయాలని దేవుడు ఎవరి కోసము మార్చుకోడు. ఈవెన్ యేసు ప్రభు కోసం కూడా మార్చలేదు దేవుడు. గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసు శిష్యులకి వేరుగా రాతి వేతంత దూరం వెళ్ళి ఏడుస్తూ కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? ముమ్మారు ప్రార్థన చేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుంచి దూతను పంపించి యేసు ప్రభువుని బలపరిచాడే కానీ ఆ పాత్రని మాత్రము తీసేయలేదు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే కానీ దేవుడు వినలేదా? ఎందుకు? తీసేయచ్చు కదా. ఆయన ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునుపు చేసిన ప్రణాళిక అది. దాన్ని యేసు ప్రభు ప్రార్థన కూడా తీసివేయలేకపోయిందంటే నీ ప్రార్థన ద్వారా నువ్వు రక్షింపబడ్డావు, లేకపోతే ఇంకోటి రక్షింపబడతావు అనేది నీ వెర్రితనం, అది నీ మోసకరం. ఒక ఆయన ప్రశ్న వేశాడు నన్ను, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులను ఆపేసిన దేవుడు, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపివేసిన దేవుడు, యేసు ప్రభు ప్రార్థన చేస్తే గిన్నె తీసేయలేదు ఏంటండి? దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? అది ఇంపార్టెంట్. సృష్టి సంబంధమైన, ప్రకృతి సంబంధమైన కార్యక్రమాల విషయంలో తన ప్రజల క్షేమం కొరకు పరిస్థితులను బట్టి మార్చే అవకాశం ఉంది, కానీ సంకల్పం విషయంలో మార్చే అవకాశం దేవునికైనాను ఆయన మార్చడు. సూర్యచంద్రులు ప్రకృతి సంబంధమైనవి. తన ప్రజల క్షేమం కొరకు శత్రువుల మీద తన పగను తీర్చుకోవడానికి ఏం చేశాడు? సూర్యచంద్రుల్ని ఆపాడు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షింపలేదు, కరువు వచ్చింది ఇశ్రాయేల్ దేశం. ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలీలు చెడుతనం చేస్తున్నారు. వారికి బుద్ధి చెప్పడానికి, వారిని తిరిగి తన యందు విశ్వాసం ఉంచేటట్టు నడిపించడానికి కరువును ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేసిన శిలువ మరణాన్ని దేవుడు తీసివేయలేదు. అలాగనే ఒకడు అపోస్తలుల బోధ వినకోకుండా రక్షణ అనేది మనుషుడికి లేదు. అపోస్తలుల బోధలో రక్షణ ఉంది. రెండవది, అపోస్తలుల బోధలో జీవముంది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. ఒకడు అపోస్తలుల బోధ వినుకోకుండా జీవం పొందలేడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం నుండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 17వ వచనం నుండి, ప్రధాన యాజకులు అతనితో కూడా ఉన్నవారందరూ అందగా సద్దుకయ్యలు అపోస్తలుని బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో పెట్టేశారు. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల దగ్గరికి వచ్చి వెలుపలికి తీసుకొని, అపోస్తలుని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలు, అది ఏ మాటలు? జీవముతో కూడిన మాటలు.
అపోస్తలుల బోధలో రక్షణ ఉంది, 2 జీవం ఉంది. మనుషుడు అపోస్తలుల బోధ వింటేనే రక్షింపబడతాడు. నీవైనా నీ కుటుంబమైనా, కొర్నేలి నీవైనా నీ కుటుంబమైనా అపోస్తలుల బోధ వింటేనే. ఎందుకంటే దేవుడు అనాదిలో సంకల్పించింది అది, ఎవరి కోసం మార్చడు. మనుషుడు దానికి విధేయత చూపాలే కానీ దానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు. కాబట్టి కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిగా నీకు క్రైస్తవుడు అంటే ఏంటో ప్రాథమికమైన విషయాలు తేటగా అవగాహన కలిగి ఉండాలి. నీవు దాని అందే నీ విశ్వాసాన్ని కట్టుకొని ఉండాలి. అపోస్తలులు వారు బోధించిన బోధ వారి సొంత బోధ కాదు. సొంత బోధ చేయడానికి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు దేవుడు. యేసుప్రభుకు కూడా దేవుడు అవకాశము ఇవ్వలేదు. సొంత బోధ చేయడానికి లేదు యేసుప్రభుకి. తండ్రి యొద్ద ఏ సంగతులు అయితే విన్నాడో ఆ సంగతులే బోధించాలి. పరిశుద్ధాత్మ కూడా ఏ సంగతులైతే విన్నాడో ఆ సంగతులే బోధించాలి. ఈ రోజున సేవకులైన వాళ్ళు అనేక మంది వారికి ఇష్టం వచ్చినట్టు బోధన మారుస్తాడు. ఈ రోజున సెల్ ఫోన్ వచ్చేసింది, ఏఐ వచ్చేసింది. ఏం చేస్తాడంటే ప్రసంగం సింపుల్, కొట్టేస్తాడు, పేరు కొట్టేస్తాడు, రక్షణ అనగానే మొత్తం అవుతాయి రెఫరెన్స్. దాంట్లో తనకు కావాల్సినవి కోట్ చేసుకుంటాడు, గంట ప్రసంగం దంచుతాడు. అదే అపోస్తలుల బోధ. ఈ రోజున టెక్నాలజీతో దేవుని సంకల్పానికి లోబడిని అనేక మంది గండి కొట్టుతున్నారు. కల్పింపబడిన బోధలు వచ్చేసాయి. అందుకని ఈ కల్పింపబడిన బోధల వలన నువ్వు ఉంచుకున్న నీ విశ్వాసము అది నీకు రక్షణకి తీసుకెళ్ళదు. అపోస్తలుల బోధన నమ్మితేనే. కాబట్టి క్రైస్తవ కుటుంబానికి ప్రత్యేకించి అపోస్తలుల బోధ తేటగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ నేర్చుకోవాలి వాళ్ళు. అపోస్తలుల బోధలో దేవుడెవడు, అపోస్తలుల బోధలో యేసు ప్రభుని ఏమని విశ్వసించాలి, అపోస్తలుల బోధలో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, ఈ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలి నువ్వు. అవి ఈ గ్రంథంలో మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల యొక్క బోధ మానవ కల్పితం కాదు. మనుషుని కల్పింపబడిన బోధన చేత వచ్చింది కాదు. అది దేవుడే స్వయంగా ఆ బోధని వారికి అప్పగించాడు. చదువుతాం ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము అపోస్తలుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తాడండి. ఒకడు తన ఊహను 21 కరెక్టే. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అక్కడే 1వ అధ్యాయము 1వ అధ్యాయం 13వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవలనని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని యోచించుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు. అపోస్తలుల బోధ కథలతో కూడింది కాదు.
ఏంటండి ఈయన లేఖనం మాట్లాడతాడు, కథ చెప్పొచ్చు కదా అర్థమయ్యేటట్టు అంటాడు. కథ చెప్పడానికి పర్మిషన్ లేదు, ఇక్కడ పర్మిషన్ లేదు. నమ్మేవాడు అపోస్తలుల బోధనే నమ్మాలి, బోధించే వ్యక్తి అపోస్తలుల బోధనే బోధించాలి. కల్పించిన కథలు చెబితే ఒకవేళ చెప్పిన నేను నాశనం వెళ్ళిపోతాను, విన్న నీవు నాశనానికి వెళ్ళిపోతావు. కల్పింపబడిన బోధ ఎవడే చేయకూడదు. కల్పించడానికి అవకాశం లేదు, సీల్ చేసేసాడు అపోస్తలుల బోధని. ఎవడైనా దాంట్లో కలపడానికి, దాంట్లో నుంచి ఇంకోటి తీసేయడానికి అవకాశం లేకుండా దేవుడు దాన్ని ఫిక్స్ చేశాడు, సీలేసి ముద్రించాడు. ప్రకటన గ్రంథం మనందరికీ తెలిసినట్టు, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనంలో, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే, వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ వానికి, అబ్బో ఎంత ప్రమాదమో. కలపొద్దు, తీసివేయొద్దు అన్నాడంటే అర్థం ఏంటి? అది ఫిక్స్ అని. ఒకటి కలపొద్దు, ఒకటి దానికి తీయొద్దు, ఫిక్స్ చేసేసాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంగా మనము అపోస్తలుల బోధని నేర్చుకోవాలి. బోధకు వ్యతిరేకంగా ఎవరు బోధించినా అంగీకరించకూడదు. చదువుతాం ఎలాగ రాయబడింది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారముగా కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ అంటే శాసనం, దేవుని శాసనం. ఆజ్ఞ అతిక్రమము పాపం. మా వలన పొందిన బోధన ప్రకారంగా కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోవాలి, వాళ్ళతో కలిసి ఉండేది కాదు అన్నాడు. బోధని మార్చడానికి ఎవరికీ అవకాశమే లేదు పరమ తండ్రి. ఈవెన్ దేవదూతలు కూడా ఆ బోధన మార్చడానికి దేవుడు అవకాశమే లేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. గలతీ ప్రాంతంలో అబద్ధపు బోధ ప్రవేశించింది. గలతీ ప్రాంతం, అది పట్టణం కాదు, ఒక ప్రాంతం. ఆ గలతీ ప్రాంతంలో 3 సంఘాలు ఉన్నాయి. లుస్రా, దెర్బే, ఈకోనియా. లుస్రా, దెర్బే, ఈకోనియా. పౌలు మొదటి ప్రయాణం చేసింది ఈ ప్రాంతాల్లోనే. కాబట్టి గలతీ పత్రిక మొదటిగా రాయబడింది అని అనేక మంది చరిత్ర తెలిసిన వాళ్ళు, సహోదరులు మాట్లాడతారు. కరెక్ట్. కాబట్టి గలతీయులకు ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని, పిలిచింది ఎవరు? దేవుడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా. మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు కొందరు మీలో ఉన్నారు. మొదటి శతాబ్దంలోనే అపోస్తలుల బోధన చెరిపే వాళ్ళు వచ్చారు. ఈ రోజున అనేక మంది ఉన్నారు.
డూప్లికేట్ అనేకం వచ్చేసాయి, ఒరిజినల్ ఒకటే ఎప్పటికీ. మరి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుందండి మనకి? లేఖనాల్లోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఏ మనిషిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, చెప్పే వ్యక్తిని నమ్మొద్దు. ఆ చెప్పిన వాక్యము అలా ఉన్నదో లేదో నీకు పరిశీలన అవసరం. నాకు చదువు రాదండి, 100 రూపాయలు ఏంటో తెలిసిపోయా, 1000 రూపాయలు ఏంటో తెలిసిపోయా, 1,00,000 ఏంటో తెలిసిపోయా, వ్యాపారం అంటే అన్నీ తెలియదు నీకు. కారణం ఏంటంటే మనుషులు దీని మీద ఆసక్తితో వినడానికి, నేర్చుకోవడానికి శ్రద్ధ లేక మాటలు మాట్లాడతారు. గుర్తుపెట్టుకో, నీ వ్యాపారంలో నష్టం వస్తే వచ్చినాయి, నీ నుండి ఒక 100 రూపాయలు ఒకటి దొంగలించిపోయినా దొంగలించిపోని. అయితే జీవితం ఒక్కసారే. ఈ జీవితంలో అపోస్తలుల బోధకు వ్యతిరేకమైన బోధ, భిన్నమైన బోధ నువ్వు విశ్వసించి చనిపోయావా, నీ గతి మార్పు ఉండదుగా. ఎంత నష్టం అనుకుంటున్నావు? నిత్య జీవం, యుగ యుగాలు ఆరనగ్ని. ఇంత ప్రమాదము బోధలో ఉంటే ఆ బోధని నేర్చుకోకపోవడము ఏమంటారు దాన్ని? ఎంత నష్టం, ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. పోనీ ఈ అపోస్తల బోధన ఎక్కడో ఆకాశాన్ని పెట్టి మీరు అందుకొని చదువుకోండి అన్నాడా? అదే స్వభాషలో ఇచ్చాడు పరమ తండ్రి. స్వభాష నీ చేతికి అందించాడు, నీ చేతిలో ఉంది, దాన్ని తిప్పై. అందుకే అంటున్నాడు గల్తీలకు ఉత్తరం రాస్తూ, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను లేదా పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినను మీకు బోధించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. మేము కూడా చెప్పడానికి లేదు. నేను పౌలుని ఒకప్పుడు ఇట్లా చెప్పాను, ఇప్పుడు మార్చుకుంటున్నా, ఇంకో విధంగా చెప్తున్నాను అన్నాను అనుకో, నేను శాపగ్రస్తుని అన్నాడు. లేదు, ఒక దేవదూత వచ్చి చెప్పిందండి, ఇదిగో ఇది ఇలాగో అని అన్నాడు అనుకో, వాడి మాట వినదు. ఈరోజు నా మతశాఖలు పుట్టింది అలాగే, మతశాఖలు పుట్టింది అలాగే. సత్యానికి స్తంభమైన క్రీస్తు సంఘము అపోస్తలుల బోధలోనే నిలిచి ఉండాలి. ఆ బోధ కోసం పోరాటం చేయాలని బాధ్యత ఇచ్చాడు సంఘానికి. బోధ కోసం పోరాటం ఎందుకు? కల్పింపబడిన బోధలు అనేకమంది వచ్చేసాయి. ఆ బోధలు నువ్వు గుర్తించాలంటే నీకేం తెలియాలా? ఒరిజినల్ తెలియాలా. డూప్లికేట్ పట్టుకోవాలంటే 500 నోట్లు డూప్లికేట్లు వచ్చేసాయి, 2000 నోట్లు డూప్లికేట్లు వచ్చేసాయని తీసేశారు. 500 నోట్లు వచ్చేసాయి, ఇప్పుడు 10,000 మందిలో తిరుగుతున్నాయి అవి. అయితే అంగడి దగ్గరికి వెళ్తే 500 నోటు వెంటనే తడిసి చూస్తాడు, దాన్ని తడిమి చూస్తాడు. నిజమే, ఇత్తడి సరుకు. 500కే ఇంత జాగ్రత్త ఉందే. నిత్య జీవానికి తీసుకెళ్ళే దేవుడు ఏర్పాటు చేసిన అపోస్తలుల బోధ విషయంలో నీ జాగ్రత్త ఏంటి? రే నాయన, బిడ్డలు చెప్తాం మనం, జాగ్రత్త ప్రయాణంలో అంటాం, ప్రతిదానికి జాగ్రత్త ఉంది. అపోస్తలుల బోధ విషయంలో జాగ్రత్త మనుషులు లేకుండా పోతారు. కారణం ఏంటి తెలిసిన? అపవాది మోసకెత్తుంది మనుషుల్ని. నువ్వు భక్తిలోనే ఉన్నావులే, నువ్వు నమ్మింది సత్యమేలే, నువ్వే ఇబ్బంది పడద్దు అని అపవాది యొక్క బుజ్జగింపులో మనుషులు ఏమైపోతున్నారంటే నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బోధ విషయంలో ఖచ్చితత్వం లేదు. నేను నమ్మింది ఖచ్చితంగా అపోస్తలుల బోధేనండి అని తీర్మానం చేసుకోవాలి నువ్వు లేఖనాల ద్వారా. ముందుకెళ్దాం. అపోస్తలుల బోధలో దేవుడెవరు? మరలా అంటున్నాను, ఈ సబ్జెక్టు ఆ అంశానికి వేరైనది కాదు, దాన్ని అపార్థం చేసుకోవద్దు. క్రైస్తవ కుటుంబం అని మనం మాట్లాడినప్పుడు ఆ కుటుంబము అపోస్తలుల బోధలో కట్టబడాలి, పునాదులు వేయబడాలి.
అలా కాకపోతే నువ్వు ఏదైతే వెంబడిస్తావు దాని ప్రకారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీవు పోతావు, నీ కుటుంబం అంతా కలిసిపోతుంది. అందుకని మీకు ఈ విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆలోచన చేసి మాట్లాడుతున్నాను. అపోస్తలుల బోధలో దేవుడు ఎవరు? మొట్టమొదటి సమాచారం, అపోస్తలుల బోధలో దేవుడు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలులు ఎవరిని దేవుడని చెప్పారో లేఖనాలు చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఎవరు? తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన, ఆయన నిమిత్తం మనము ఉండవచ్చా? ఎవరు? దేవుడు ఎవరండి? తండ్రి. మరి యేసుప్రభు దేవుడు కదా? ఏమండి? యేసుప్రభు దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. దేవుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దేవత్వం కలిగిన వాళ్ళు ముగ్గురున్నారు. దేవత్వం గలవారు ముగ్గురున్నారు. ఒక ఆయన తండ్రి యొక్క దేవుడు, మరొక ఆయన యేసుక్రీస్తు కుమారుడు, మూడవ ఆయన పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. వ్యక్తులుగా ముగ్గురు, పనిలో ఒక్కటే. అనేక మందికి ఒక్కటే అనే పదానికి, ఒక్కడే అనే పదానికి తేడా తెలియదు. ఒక్కడే అనే పదానికి, ఒక్కటే అనే పదానికి తేడా తెలియదు అనేక మందికి. త్రిత్వ సిద్ధాంతాలు ఉన్నారు చాలామంది. ముగ్గురు దేవుళ్ళు అండి, ముగ్గురు కలిసి ఒక దేవుడు అండి అంటాడు. ముగ్గురు అంటాడు, మళ్ళా ఒకటి అంటాడు. ఏంటిది? దేవుడు మనుషుల్ని భ్రమలో పెట్టాడు. అపవాది మనుషుల్ని భ్రమలో పెడతాడు. ఇది మీరు గమనించాలా. అవ్వను మోసగించినప్పుడు అపవాది ఏం చేసింది? భ్రమలో పెట్టింది. భ్రమలో ఉన్నవాడు అపవాది చెరలో ఉన్నాడు. ఇంకా తెలియదా నీకు? ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు. వారు చేసే పని ఒకటే. మానవ జాతి రక్షణ విషయంలో పని ఒకటే. ముగ్గురు కలిసి పనిచేశారు మనుషుని రక్షణ కొరకు. ఒక్కడే కాదు, ఆయన వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి పనితీరు, వారు చేసిన కార్యక్రమాలు ముగ్గురు వేరువేరుగా చేశారు. చదువుతాం లేఖనాలు, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని భ్రమలో పెట్టడానికి మాట్లాడట్లేదు. అపోస్తలుల బోధలో దేవుడు ఎవరో మీకు తేటగా తెలియాలి. ఎందుకంటే కుటుంబాలుగా మనం కట్టుకోవాలంటే ఆ బోధన నేర్చుకోవాలి, దాన్ని రూఢిపరచుకోవాలి. లేఖనాల్లో ఎవరి మాట వినొద్దు, స్వయంగా యేసుప్రభు మాట విందాం. యేసుప్రభువే స్వయంగా చెప్పాడు. ఏమని? నాకు తండ్రి ఉన్నాడు, నాకు దేవుడున్నాడు. యేసుప్రభు తిరిగి లేపబడిన తర్వాత మరియతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త. దేవుడు ఒక్కడే అనే ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? తండ్రి యొక్క దేవునికి వర్తిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రత్యేకించి 16వ వచనం నుండి చదువుతాం. 16. యేసు ఆమెను చూచి, యోహాను సువార్త
20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపుకు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచారు. ఆ మాటకు అర్థము బోధకుడు అని అర్థం. అప్పుడు యేసు ప్రభువుని ముట్టుకోవడానికి వస్తుంది తల్లి. ఎందుకు? చనిపోయాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, ఇప్పుడు కనిపిస్తున్నాడు ఏంటి, ఈయన ఇంకొక ఆయన అనుమానం లోపల మరియకి. అందుకని ముట్టుకోవడానికి వస్తుంది. ముట్టుకోవడానికి ఛాన్స్ లేదు ప్రభు అనేసి ముట్టుకుని తాకి ఆయనతో పాటు కలిసి భోంచేసే అవకాశము పరమ తండ్రి అపోస్తలులకి మాత్రమే ఇచ్చాడు. అది మరియకి ఇవ్వలేదు. చదువు అక్కడ కిందికి. యేసు ఆమెతో ఇలాగ చెప్తున్నాడు, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొక్కకు వెళ్ళి, నా తండ్రి, నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రే మీ తండ్రి, నా దేవుడును నీ దేవుడు, నాకు వాణి యొక్కకు ఎక్కిపోతున్నానని చెప్పు. ఎక్కడున్నాడయ్యా నీ తండ్రి? పరలోకంలో ఉన్నాడు. నువ్వే తండ్రి అనుకుంటున్నాను ఇన్ని రోజులు. అబద్ధ బోధ, అబద్ధ బోధ. తండ్రి ఎవరు? దేవుడు ఎవరు? తండ్రి యొక్క దేవుడే అందరికీ అందరికంటే దాంట్లో ఎవరెవరు వస్తారు? యేసు ప్రభు వస్తాడు, యేసుక్రీస్తు ప్లస్ పరిశుద్ధాత్మ కూడా వస్తాడు. పరిశుద్ధాత్మ ప్లస్ మానవ జాతి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి దేవుడు, నా దేవుడు మీ దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు మాటలు అబద్ధం ఉంటుందా? సత్యస్వరూపి, సత్యసాక్షి. నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిందని పిలాతుతో మాట్లాడిన ఈయనే శిలువ మరణానికి ముందు. కాబట్టి యేసుప్రభు అబద్ధం మాట్లాడా? లేని ఆయన్ని ఉన్నట్టుగా చెప్తాడా? నేనే ఆయనని చెప్పుకోవచ్చు కదా నిజమైతే. కానీ మనుషులు అంటారు శరీరంలో ఉన్నాడు కాబట్టి అట్లా చెప్పాడండి. అవునా? గుర్తుపెట్టుకో, మనుషుల అర్థాలు, మనుషుల భావాలు మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళవు. ప్రభు అయిన యేసే స్వయంగా నాకు తండ్రి ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పిన తర్వాత కూడా, లేదు ప్రభువా నీకు తెలియదు, నువ్వే ఆయన, ఆయనే నువ్వు. ఇలాగ మనుషులు యేసు ప్రభువుని కూడా పక్కన పెట్టి మాట్లాడే సిద్ధాంతాలని నమ్ముకున్నారు. ఏ సిద్ధాంతము వద్దు. అపోస్తలులు చెప్పిన సిద్ధాంతము, అపోస్తలు బోధయే ప్రాముఖ్యం. ప్రభు అయిన యేసు స్వయంగా చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మని అడుగుదాం. పరిశుద్ధాత్మకి దేవుడు ఎవరు? తండ్రి ఎవరు? ఆత్మ ఏం చెప్పాడు? యేసే తండ్రి అని చెప్పాడా? చదువుతాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం. పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము యేసు ప్రభుకి తండ్రి ఉన్నాడని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. మన ప్రభు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం ఏంటంటే స్పీడ్ చదివేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎఫెసీ పత్రిక 1:3లో మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును. యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు. ఎవరిచ్చారు ఈ సాక్ష్యము? పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. ఎఫెసీ పత్రిక రాసింది ఎవరు? పౌలు. అయితే పౌలు ద్వారా రాయించింది ఎవరు? అదనమాట. కాబట్టి యేసు ప్రభువు చెప్పాడు నాకు తండ్రి ఉన్నాడని, పరిశుద్ధాత్మ చెప్పాడు నాకు తండ్రి ఉన్నాడని. పరిశుద్ధాత్మ కూడా యేసు ప్రభుకి తండ్రి ఉన్నాడని చెప్పేశాడు. చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన ఈయన అంటున్నామంటే అర్థం ఏంటి? పరలోకముల నుండి వచ్చిన ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ చెప్పిన సత్యాన్నే నీకు అర్థం కాకపోతే, అంగీకరించకపోతే
నీకెక్కడ రక్షణగా? కాబట్టి ప్రియులారా, నేను మీకు ఏం తెలియజేస్తున్నానంటే, తండ్రి యొక్క దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ తండ్రి. ఆరాధన తండ్రికి చేయాలి, ఆరాధన తండ్రికి చేయాలి. మరి యేసు ఎవరు? యేసు కుమారుడు. కరెక్ట్. ఎలా కుమారుడో చెప్పాను మీకు ఉదయకాలం యేసు ఎలాగ కుమారుడో చెప్పాను మీకు. దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి దేవుని శక్తి చేత లేపబడి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. రోమపత్రిక 1:7 చదివాం మనం. యేసు దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందితేనే రక్షణ. అలా కాకపోతే రక్షణ ఉండదు. చదువుతాం, లేఖన భాగాలు ఇలాగ రాయబడ్డాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభువు తన వెంట తిరుగుతున్న అపోస్తలులకి ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఏంటది? మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారో అని అడిగాడు. నువ్వు ఇర్మియావని, నువ్వు ప్రవక్తల్లో ఒకటివని అనుకుంటున్నారండి అని చెప్పారు. సమాధానం వచ్చింది. వెంటనే సరే వాళ్ళ సంగతి వదిలే, మీరేమనుకుంటున్నారని అడిగాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తువు. 16వ అధ్యాయం 16వ వచనం నుండి, నీవు సజీవుడైన దేవుడున్నాడు, ఆయన తండ్రి, సజీవుడగు దేవుని కుమారుడవైన, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు అనే మాట మర్చిపోతున్నారు అనేక మంది. దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అంటే ఆ మాటకు అర్థము దేవుడు ఏర్పాటు చేసిన అభిషక్తుడు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు, కింగ్. దేవుడు ఏర్పాటు చేసిన రాజు. యేసుని అపోస్తలులు, ఈ మాట అయిపోయి పేతురు ఈ మాట చెప్పాడు కదా. చెబితే యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. ఏంటో ధన్యవచనము? ఇది మనుషులు నీకు తెలపలేదు కానీ పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతిని బయలుపరిచాను, అదనమాట. కాబట్టి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. బండ అంటే బండ కాదు, ఈ విశ్వాసం మీద. పేతురు నోటిలో నుండి వచ్చిన విశ్వాసం అనే బండ అది. క్రీస్తు బండ అనేది అది వేరే. ఇక్కడ మాట్లాడుతున్న బండని, విశ్వాసం అనే బండ గురించి యేసు ప్రభువు మాట్లాడాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని మనుషులు విశ్వసించాలి. యేసు ప్రభువు రాజుగా చేశాడు దేవుడు. అపోస్తల కార్యం మొదటి ప్రసంగం దగ్గరికి వెళ్దాం. మొదటి ప్రసంగంలో పేతురు మాట్లాడాడు కదా, పరిశుద్ధాత్మ లోపల ఉండి. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు ఇప్పుడు? చదువుతాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతాం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు అభిషక్తుడు, రాజు, పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా చూచి ఆయన పునరుత్థానం గురించి చెప్పెను. దేవుడు యేసుని లేపెను. 2వ అధ్యాయం 31వ వచనం. సార్, మేమందరం సాక్షులం. ఎవరు? అపోస్తలులు సాక్షులు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానము పొంది, మీరు చూస్తూ వినుచున్న పరిశుద్ధాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇప్పుడు 36వ వచనం.
36వ వచనం. మీరు సిలువైన యేసునే దేవుడు ప్రభువుగాను, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను. ప్రభువు అంటే అర్థం ఏంటండి? ప్రభువు అంటే ప్రభుత్వము చేయువాడు, ప్రభుత్వం చేయువాడు, ఏలిక, యజమాని, యజమాని, రాజు. కరెక్ట్. యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు అంటాడు. ప్రభు అంటే అర్థం తెలియదు. కాబట్టి దేవుడు యేసుని మృతులలో నుండి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను ఏం చేశాడు? నియమించాడు. అంటే అర్థం ఏంటి? అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసాడు. యేసు ప్రభుకి అధికారం ఇచ్చాడు. నువ్వు ఈ పని చేయి అన్నాడు. ఏ పని? ప్రభువుగా ఉండు, క్రీస్తుగా ఉండు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఒకడు రక్షింపబడాలంటే యేసుని ఏమని ఒప్పుకోవాలా? ఒక ఆయన అన్నాడు, సువార్థికుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు నిలబడి అంటున్నాడు, యేసు దేవుడని నువ్వు అంగీకరిస్తున్నావా అంటాడు. ఏమని అంగీకరించాలంట? యేసు దేవుడని అంగీకరిస్తున్నావా అంటాడు. అవునండి, అవునండి. పాపం ఆయనకి తెలియదు. తీసుకునే వ్యక్తి ఏం చెప్తాడండి? సువార్థికుడు పాస్టర్ గారు ఏం చెప్తే అది నమ్ముతాడు. అది పలుకంటే పలుకుతాడు. ఆయన చెబితే నువ్వు పలికిన శిలక పలుకులు ఉన్నాయే, దానివలన రక్షణ రాదు మనుషుడికి. నిన్న వచ్చిన తర్వాత సహోదరులు చిలకలు చూపించారండి. చిలకలు చూశారు. దాంతో మాట్లాడదాం అనుకున్నాను, భోజనానికి వెళ్ళిపోయాను, రాలేకపోయాను. మరలా దానికి ఏదో అనారోగ్యం వచ్చిందంట. వదిలేయండి దాని సంగతి. మనుషులు చెబితే నువ్వు పలికిన ఆ చిలక పలుకుల వలన రక్షణ కలగదు. ఒకడు రక్షింపబడాలంటే యేసుని ఏమని అంగీకరించాలా? ప్రభువని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని. 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వాసం. నోటితో ఒప్పుకోలు ఒకటి, హృదయమందు విశ్వాసము రెండవది. ఏమని ఒప్పుకుంటే రక్షణ? యేసు ప్రభువు అని, ఏలికని ఒప్పుకోవాలి. దేవుడు ఏలికగా యేసు ప్రభుని నియమించాడు. ఒకడు యేసుని తన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. నేను ఇక మీదట నా ఏలిక యేసు ప్రభు అని వాడు అంగీకరించాలి. బోధించే వ్యక్తి కూడా యేసుని ప్రభువని బోధించాలి. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళినా ఇదే సందేశం. యేసు అనే రాజు ఉన్నాడని, యేసే క్రీస్తు అయి ఉన్నాడని అపోస్తల కార్యం అంతా వారి ప్రకటనలో ఉన్న సందేశం అది. త్వరగా చెప్తాను, రెఫరెన్స్లు రాసుకోండి. అపోస్తల కార్యాలు, అపోస్తలులు ఏం ప్రకటించారు? అపోస్తల కార్యములు యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఎక్కడికి వెళ్ళినా సందేశం ఇచ్చారు వాళ్ళు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 9వ అధ్యాయము 21, 22 వచనాలు. ఒకరికి మాత్రమే చదవండి గట్టిగా. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 21, 22. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిది. ఎవరి గురించి? సౌలు గురించి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న వారిని అందరినీ కలవరపరిచెను. సమాచారం మార్పు చెందాడు. అప్పుడే దమస్కు ప్రాంతంలో యేసు ప్రభువును చూసి కళ్ళు పోయాయి. అననీయ అనే భక్తిపరుడి ద్వారా మరలా కళ్ళు వచ్చాయి. బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే దమస్కులోకి వెళ్ళి యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనాలను చూపించుతూ రుజువుపరుచుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం
3వ వచనం నుండి లేదా 1వ వచనం నుండి 17వ అధ్యాయం 1వ వచనం నుండి వారు అంపిపొలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికేకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. ఏమని చెప్పాడు? యేసే క్రీస్తై ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఎవరి మాట నమ్మొద్దు. అపోస్తుల కార్యములు అనే పుస్తకంలో అపోస్తుల యొక్క బోధ ఉంది. క్రొత్త నిబంధన అంతా అపోస్తుల బోధయే. అయితే ఆ అపోస్తుల కార్యములు అనేది సంఘ చరిత్ర. సంఘము అపోస్తుల బోధ అనే పునాది మీద కట్టబడాలి. వాళ్ళు క్రీస్తుని ఏమని ప్రకటించారు, ఏమని నమ్మితే వారు బాప్తిసం ఇచ్చారు? యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన కారణాన బాప్తిసం ఇచ్చారు 3000 మందికి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. మనందరికీ తెలిసినట్టు నపుంసకుడు ఉన్నాడు. నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ పోతున్నాడు. అర్థం కాలేదు. అయితే పరమ తండ్రి నపుంసకుడికి తన మార్గాన్ని తెలియజేయాలని ఉద్దేశించి సువార్తికుడైన ఫిలిప్పుని పంపించాడు. ఫిలిప్పు రథం వెనకాల పరిగెత్తుకుంటూ పోయి అతన్ని రథం ఆపి రథం మీద కూర్చొని లేఖనమును వివరించి చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుంటే ఆ లేఖన భాగాన్ని వివరించి చెప్పాడు. చదువుతాం. 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనంలో అతడు లేఖనమునందు చదువుచున్న భాగమేమనగా ఆయన గొర్రెవలే వదకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండినో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి ఎత్తివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పు అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గూర్చి వార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అని చెప్పాడు. కాబట్టి ఒకడు బాప్తిసం పొందడానికి పూర్ణ హృదయంతో విశ్వసించాలా. ఏం విశ్వసించాలా చెప్తున్నాడు కిందికి. అప్పుడు నపుంసకుడు తన విశ్వాసాన్ని వెల్లడిపరిచాడు. ఫిలిప్పు చెప్పించాడా? యేసు దేవుడు కుమారుడు అని చెప్పు అని చెప్పాడా? ఆహా. యేసు ఏమై ఉన్నాడో ఫిలిప్పు బోధించిన బోధలో అర్థం చేసుకొని తన విశ్వాసాన్ని తానే వెల్లడిపరిచాడు. ఏమని? అక్కడ పుట్టినోట్లో రాయబడి ఉంటుంది 36వ వచనంలో 37వ వచనంలో ఫిలిప్పు నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, అది విశ్వాసం. అప్పుడు ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిసం ఇచ్చారు. సంతోషించి ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. ఎవరి మాట నమ్మొద్దు. ఒక ఆయన నీకు పలికిస్తే పలికే పలుకులు కాదవి, నీ అంతరంగపు విశ్వాసం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు రాజు, నా ఏలిక అని నీ హృదయం ముందు నువ్వేం చేయాలి? ఆయన్ని ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటి? ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటి? స్థాపించాలి, లోపల స్తంభముగా నాటుకోవాలి. ఇక మీదట నా ఏలిక క్రీస్తు ప్రభువే. నా ఆచారాలు, నా ఆలోచనలు, నా అలవాట్లు,
నా బాంధవ్యాలు, ఇవన్నీ నా ప్రభు యొక్క మాట ప్రకారంగానే నేను నడుచుకుంటాను. నా ఏలిక ఆయన ఏం చెబితే వింటాను అంతే, ఇంకోటి నాకు అనవసరం అని ఎవరైతే తమ మీద అధికారాన్ని ప్రభువుకు అప్పగిస్తారో వారు బాప్తిసం పొందినప్పుడు రక్షింపబడతారు. యేసు దేవుని కుమారుడు అండి అని ఒక నోటితో ఒప్పుకుంటే బాప్తిసం తీసుకుంటే జరగదు బాప్తిస్మం. నీ అంతరంగంలో యేసుని ప్రభువుగా స్థాపించాలి. ఇక మీదట నా మీద అధికారం నాకు లేదు. ఎవరికి ఉంది? ప్రభువుకి ఇచ్చేసాడు, ఇక నా ఏలికకి ఇచ్చేసాడు. అందుకే అపోస్తలుడైన పౌలు యేసు ప్రభు నమ్మకం మునుపు గత జీవితం వేరే ధర్మశాస్త్రానుసారంగా బతుకుతున్నాడు. తర్వాత ఏం చేశాడు? ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని వదిలేశాడు. కొత్త నిబంధన కిందికి వచ్చాడు. నిబంధన సంబంధంగా బతుకుతున్నాడు. పాత ఆచారాలు చేయట్లేదు ఆయన. ఈ రోజున బాప్తిసం పొందామని చెప్పుకుంటూ ఇంకా గత జీవితపు ఆచారాలు, పితృ పారంపర్య ఆచారాలు, సంవత్సర దినాలు, తద్దినాలు, బర్త్డేలు, వివాహపు దినాలు ఎవరు చెప్పారండి ఇవన్నీ మీకు? మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు ప్రభువుని రాజుగా మనము హృదయంలో ప్రతిష్ఠించిన తర్వాత లోక ఆచారాలన్నీ విషయంలో మనం ఏమయ్యామో? చనిపోయాం. మనం వాటిని చేయకూడదు. లోకంలో నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? వేరు చేసిన తర్వాత కూడా పోయి అతుక్కుంటావేంటి? పోయి మళ్ళీ వాటితో పాటు సంబంధం పెట్టుకుంటావేంటి? అంటే అర్థం ఏంటి? ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని, దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని తిరస్కరించి మరలా ఆచారం వైపు తిరుగుతావా? మనుషుల కోసము వాటిని సంపాదించుకోవడం కోసం వాళ్ళ ఆచారాలు చేస్తావా? యేసు ప్రభువుగా అంగీకరించిన తర్వాత మనం చేయాల్సిన ఆచారాలు ఉన్నాయి. ఏంటివవి? అపోస్తలులు ఏం చేశారో అవి చేయాలి. అపోస్తలుల యొక్క పారంపర్యాచారాలు మనం పాటించాలే కానీ పితరుల పారంపర్యాచారాలు కాదు, లోకం యొక్క ఆచారాలు కాదు. అసలు యేసుప్రభు రక్తము మన కోసం చిందింపబడిందే దేనికోసం అంటే పితృ పారంపర్య ఆచారాల నుండి మనము విడిపింపబడాలని. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనము ఈ దినమున మొదటిసారి చదివిన లేఖన భాగం అది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా ఏం చేయాలంటే అది పితృ పారంపర్య ఆచారాలు ఏంటివంటే అవి వ్యర్థమైన ప్రవర్తనది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్టుగా వెండి బంగారముల చేత విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఎరగరా మీరు? క్రైస్తవుడైతే తప్పనిసరిగా ఎరుగుతాడు. నేను లోక ఆచారాలకి, పితృపారంపర్య ఆచారాలకి, లోక మర్యాదకి వేరైన వ్యక్తిని. నేను రాను, చెయ్యను. ఏం రా ఇంతకుముందు వచ్చావు, చేశావు, ఇప్పుడు రా. పాతోడు లేడు. పాత ఎర్రిస్వామి, నా పేరు ఎర్రిస్వామి, డబల్ ఈ స్వామి అంటే ఎర్రిస్వామి. పాత ఎర్రిస్వామి చచ్చిపోయాడు. పాత పారంపర్య ఆచారాలు చేయడు. అపోస్తలుల యొక్క పారంపర్య ఆచారాలు ఉన్నాయి, అవి మాత్రమే చేస్తాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తలుల యొక్క పారంపర్యాచారాలు ఉన్నాయి, విధులున్నాయి, వాటి ప్రకారంగానే మనం జీవనం సాగించాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో పితృ పారంపర్యాచారాలు కాదు, అపోస్తలుల ఆచారాలు ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
14, 15 వచనాల్లో ఈ మాట రాయబడింది. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులు అనే దగ్గర 1 అనే చిన్న పాయింట్ వేసాడు. కింద పుట్టినోట్లు ఏమున్నాయి? పారంపర్యములు. ఏ పారంపర్యాలు? మా నోటి వలన, మా పత్రిక వలన మీకు తెలుపబడిన పారంపర్యాలు. అవి చేయాలి, దాంట్లో నిలకడగా ఉండాలి. అంతేగాని లోక ఆచారాలు, పితృపారంపర్య ఆచారాలు చేయకూడదు. సహోదరులు నిన్న వేరే దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను. సంవత్సరం దినం అంట, వాళ్ళు జ్ఞాపకార్థ కూడికంట. ఆ జ్ఞాపకార్థ కూడికకి తీసుకెళ్ళిన తర్వాత నేను తేటగా చెప్పాను వాళ్ళకి. ఏమని? ఇలాంటివి మనం చేయకూడదు. యేసు ప్రభు వేటిని జ్ఞాపకం చేసుకోమన్నాడో వాటినే జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలులు వేటిని జ్ఞాపకం చేసుకోమన్నాడో అవే జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడము, అతని ఫోటో పెట్టేసి అతనికి దండేయడము ఎవరాచారం ఇది? ఏమంటే ఎవరాచారం ఇది? అన్యాచారం, లోకాచారం. లోకాచారం చేయడానికైనా క్రీస్తు నీకోసం రక్తం కార్చింది. అందుకోసమైనా నువ్వు విమోచింపబడ్డావు. పండుగలు చేయడానికైనా కృష్ణ ప్రభు నీకోసం రక్తం కార్చింది. కానీ క్రైస్తవులం అంటాం, క్రైస్తవ కుటుంబం అంటాం, క్రీస్తు సంఘం అంటాం. బాప్టిజం పొందడానికంటే ముందుగానే సువార్తికుడు నీకు ఆ విషయాన్ని తేటగా తెలియజేయాలి. అపోస్తలుడైన పేతురు సువార్త యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయంలో పొడవబడి ఆయన అడిగారు, అయ్యా మేమేం చేయాలి అని అడిగారు. పేతురుని కడమ అపోస్తలుని అడగగా అప్పుడు పేతురు నోరు విప్పి ఇలాగ చెప్పాడు, మీరు మారు మనసు పొంది. మారు మనసు అంటే అర్థం ఏంటండి? ప్రవర్తనలో మార్పు. గత జీవిత ప్రవర్తన వేరే, ఇప్పుడు జీవిత ప్రవర్తన వేరే. అది మారు మనసు అంటే. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందురి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇది మీకును దూరస్తులందరికీ చెందునని చెప్పాను. అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి అన్నాడు. వేరు కాకుండా రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? వేరవ్వాలి. ఒక దృష్టాంతం చెప్తాను మీకు. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఐగుప్తు యొక్క బానిసత్వం కింద ఇటుకలు తయారు చేస్తున్నారు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు మోషే నాయకుడిని పంపించాడు. మోషే నాయకుడి ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఆ బానిసత్వ బతుకుల నుండి, ఫరో అధికారం నుండి విడిపించి ఎర్ర సముద్రం గుండా నడిపించుకొని వచ్చి అరణ్యంలో నిబంధన చేసుకున్నాడు దేవుడు ఇశ్రాయేలుతో. నిబంధన చేసుకున్నాడు, ధర్మశాస్త్రం అనే నిబంధన. అది ఈ రోజున మనకి ఛాయారూపం. ఆ రూపం అర్థం చేసుకోండి. వారు ఇశ్రాయేలీయులు ఎవరి అధికారం కింద ఉన్నారు? ఆ రోజున ఫరో అధికారం. అరణ్యంలోనికి పిలిపించి అరణ్యంలో నిబంధన చేసుకున్నాడు. సీనాయి కొండ దగ్గర నిబంధన. ఏంటా నిబంధన? ధర్మశాస్త్రం అనే నిబంధన. ఈ రోజున మనల్ని అపవాది యొక్క అధికారం కింద నుంచి విడిపించి తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా క్రొత్త నిబంధన చేశాడు. వారికి ప్రత్యేకంగా చెప్పాడు. ఆ రోజున ఫరో అధికారము, ఈ రోజున సాతాన్ అధికారము.
ఆ రోజున ఎర్ర సముద్రం నుండి వారిని బాప్తిసంలో, ఎర్ర సముద్రం నుంచి బయటికి రావడం అనేది ఏంటది? బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా వారిని నిబంధనలోకి తీసుకొచ్చి, కొత్త నిబంధన చేశాడు అరణ్యంలో తీసుకొచ్చి. ఈ రోజున మనల్ని కృష్ణ ప్రభు రక్తంలో మన పాపాలు కడిగి వేసి సంఘం అనే కొత్త నిబంధన కిందికి మనల్ని తీసుకొచ్చాడు. ఈ ఐగుప్తు ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత ఐగుప్తు ఆచారాలు చేయకూడదని దేవుడు ఖచ్చితంగా తెలియజేశాడు. గతంలో 400 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నది ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. వారి ఆచారాలు వీళ్ళ హృదయాల్లో ఇమిడ్చిపోయాయి. ఇప్పుడు దేవుడు వారిని ఎర్ర సముద్రంతో వారికి బాప్తిసం ఇచ్చేసి ఫరో అధికారాన్ని కొట్టివేసి అరణ్యంలోనికి తీసుకొచ్చి ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు వెంటనే ఏమన్నాడంటే, నీవు మునుపు చేసిన ఐగుప్తు ఆచారాలు కానీ, నువ్వు వెళ్ళబోతున్న కనాను దేశపు ఆచారాలు కానీ నీవు చేయకూడదు, నా ఆజ్ఞల్ని అనుసరించి నడవాలి అని చెప్పేశాడు. అదేంటండి, అంత తొందరగా ఎలా మర్చిపోతారండి ఆచారాలు అంటాడు మనుషుడు. ఎందుకు? వాడికి అది ఇష్టం. గుర్తుపెట్టుకో, నీ బాప్తిసంతోనే నీ పాత జీవితం సంపూర్ణంగా గతించిపోయింది. పితృ పారంపర్య ఆచారాలు లేవు, పితృపారంపర్య ఆచారాలు లేవు. లోకాచారాలు ఏంటివి? బర్త్డే ఎవరి ఆచారం అది? ఏమండి చెప్పండి, నోరు చెప్పి, ఎవరి ఆచారం అది? బర్త్డే. మరి లోకాచారం మనం పాటించవచ్చా? గలతీ పత్రిక 1:4, గలతీలకు రాసిన పత్రిక 1:4 క్రైస్తవ కుటుంబం అంటే మనుషుల ఇష్టాలని నెరవేర్చడానికి మనుషులతో కలిసిపోయేది కాదండి. గలతీయులకు రాసిన పత్రిక 1:4 దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారము దుష్టకాలము యుగములో నుండి అన్నాడు. దుష్టకాలము యుగము అన్నాడు. చూడండి అక్కడ, దుష్టకాలపు యుగములో నుండి విమోచించాలి, విడుదల చేయాలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు శిలువ మీద చనిపోయింది దేనికంటే, ఏ ఆచారాలు అయితే మనుషులమైన మనల్ని బంధించాయో, ఏ ఆచారాల వలన అయితే మనము దేవునికి దూరస్తులమయ్యామో, ఆ ఆచారాల నుండి మనల్ని విడిపించడానికి క్రీస్తు చనిపోయాడు. పాపము నీకు నీ దేవుడికి దూరం చేసింది. ఆ లోక సంబంధమైన ఆచారాలు నిన్ను నీ దేవునికి దూరం చేసింది. ఏవైతే నిన్ను ఇబ్బంది పెట్టి దేవునికి నీకు సంబంధాలు తెంపేసిందో ఆ ఆచారాలు కానీ, ఆ పాపం నుండి కానీ క్రీస్తు ప్రభు మనల్ని విమోచించాడు తన రక్తం చేత. ఇది నీకు తెలియకపోతే క్రైస్తవుడు ఎలా అవుతావు నువ్వు? అసలు క్రీస్తు రక్తంలో ఉన్న విమోచన కార్యక్రమం అర్థమైందా? అర్థమైన వాడు చేస్తాడా లోకాచారాలు? అదేంటండి మరి ఇలా అంటున్నారు మీరు? గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని నమ్మొద్దు. ఈ రోజున అనేక మంది సేవకులని చెప్పుకుంటున్న వాళ్ళు, పాస్టర్లని చెప్పుకుంటున్న వాళ్ళు, వారి పబ్బం కోసం మీ దగ్గరికి మోసగించే మాటలు చెప్తారు. ఎవడి మాట నమ్మొద్దు. అది లేఖనం ఉందో లేదో చూడు, అపోస్తల ఆచారమా అవునా కాదా చూడు తరచి, అప్పుడు చెయ్యి. అది కూడా నువ్వు చేసే కార్యక్రమము దేవుడికి లేఖనానుసారమేది. లేఖనంలో లేదా? లేఖనంలో లేదులేండి, వద్దు. అలాగున్న పురుషుడు, ప్రత్యేకించి ఇంటిలో యజమాని తన కుటుంబాన్ని, తనని అపోస్తలుల యొక్క ఆచారాల్లో నేర్పింపబడాలి, నేర్చుకోవాలి, కట్టుకోవాలి. అప్పుడు క్రైస్తవ కుటుంబం అవుతుంది. అలా కాకోకుండా క్రైస్తవ కుటుంబం ఎలా అవుతుంది? లోక ఆచారాల్లో నుండి ప్రభువైన యేసు మనల్ని విడిపించడానికే శిలువ మీద చనిపోయాడు.
లోక మర్యాదను కూడా అనుసరించొద్దు అని చెప్పేశాడు పరిశుద్ధాత్మ. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. లోక మర్యాద కూడా వద్దా? అసలు నువ్వు లోకం విషయంలో చచ్చిపోయినావు అంటే మళ్ళీ లోక మర్యాద అంటావేంటి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరించండి అన్నాడా? అనుసరించక అన్నాడు. మనుషుల్ని మనము సంతోషపరచడానికి ఏమంటామంటే లోక మర్యాద చెప్పున మాట్లాడుతూ ఉంటాం. వాడిని ఎందుకు బాధ పెట్టాలని గుర్తుపెట్టుకో. నువ్వు క్రైస్తవుడు అయ్యింది క్రీస్తుని సంతోషపరచడానికే కానీ మనుషుల్ని సంతోషపరచడానికి కాదు. మనుషుల్ని సంతోషపరచు వాడనైతే నేను ఇప్పటికీ క్రీస్తు దాసుని. లేఖనం తెలిసి కూడా మనం చేస్తున్నామంటే అర్థం ఏంటండి? ఇది యేసుప్రభుని ప్రేమిస్తున్నావా? చెప్పండి. యేసుప్రభుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటాం, జీవిస్తాం. చెప్పేశాడు అపోస్తలుడైన పౌలు, ఎవడైనను యేసుని ప్రేమింపకపోతే వాడు శాపగ్రస్తుడు అవునుగాక అన్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయంలో చెప్పేశాడు. చూడండి లేఖన భాగం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఎవడైనాను యేసును ప్రేమించకపోతే వాడు శాపగ్రస్తుడు అవును గాక అన్నాడు. 16వ అధ్యాయం 21, 22 వచనాల్లో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 20, 21లో పౌలను నేను నా చేతితోనే వందన వచనం వ్రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు, మరణాత అన్నట్టు. ఎవడు శపింపబడిన వాడు? ప్రభువుని ప్రేమింపనివాడు. కాబట్టి ప్రియులరా, క్రైస్తవుడు అంటే లోకానికి వేరైన వాడు. అపోస్తలులు తెలియజేశాడు. దేవుడు ఎవరు అనగానే తండ్రి అని చెప్పేశాడు. యేసు ప్రభువుని దేవుని కుమారుడని అంగీకరించి హృదయంలో ప్రతిష్ఠించాలి. ఇలా ప్రతిష్ఠించిన తర్వాత నీ రాజు నీకేమో ఆజ్ఞాపించాడో అవి జరిగించాలి. కానీ ఆయన ఆజ్ఞాపింపనివి లోక ఆచారాలు, పితృపారంపర్య ఆచారాలు, లోక మర్యాద, లోక సంబంధమైన మూలపాఠాలు అనుసరించి బ్రతికితే ఎక్కడ క్రైస్తవులం మనం? ఎక్కడ క్రైస్తవ కుటుంబం అని? నేను అనేక మందిని చూశానండి. ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను దేవుని కృపను బట్టి. అనేక మంది సువార్థికులైన వారి బిడ్డలే లోక సంబంధమైన వాటిలో జీవితాన్ని కొనసాగిస్తుంటే ఖండించడు ఆయన. ఖండించాడు. వీడికి వచ్చి మాత్రం అందరికీ అజ్జేయాలి ఇజ్జేయాలి అంటాడు. ఇది నీ ఇంట్లేది, నీ ఇంటిలో క్రైస్తవ జీవిత విధానం నడకేది అంటే నీకో న్యాయం, నీ కుటుంబానికో న్యాయమా? అదే సువార్థికుడు చేసే పని. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాశాడు. తిమోతి, నీవు నా వలన వినిన సంగతుల విషయమై జాగ్రత్త. నువ్వేం విన్నావో దాని ప్రకారంగా నడుచుకో, అదే బోధించు. ఆ బోధ ద్వారా నీవు అనేకుల్ని రక్షించుకుంటావు. నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటావు. నువ్వు అనుసరించుకోకుండా చెప్పేది అది క్రైస్తవ జీవితం కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి అపోస్తలుల బోధలో తండ్రియగు దేవుడే అందరికీ దేవుడు. ఆరాధన చేయాల్సింది కూడా ఆయనకే. యేసు ప్రభువా నీకు ఆరాధన అనేవాడు అపోస్తలుల బోధ ఎరగలేదు. యేసుకే ఆరాధన పాట పాడుతుంటాడు మనిషి. అసలు ఆరాధన కోరుకున్నది ఎవరు? నువ్వు ఆరాధన చేసేది ఎవరికి? నీ పాటలోని అర్థం ఏం చెప్తున్నావు, ఏం పాడుతున్నావు? ఆరాధన కోరుకున్నది ఎవరండి? తండ్రి యొక్క దేవుడు. ఎవరు చెప్పారు ఆ మాట? యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు.
దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని కోరుకున్నది ఎవరు? తండ్రి కోరుకుంటున్నాడు. 23వ వచనం యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో తండ్రి కోరికది. మరి యేసుప్రభు కోరిక ఏంటి? ఎవరు చెప్తారు యేసుప్రభు కోరిక? లేఖనం చూపించాలండి. యేసుప్రభు కోరిక ఏంటి? నీ రాజు యొక్క కోరిక ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయం యేసుప్రభు కోరిక ఏంటో చూడండి. ఆయన ఏం చేయమన్నాడు మనల్ని? యోహాను సువార్త 12వ అధ్యాయం. ఆయన కోరుకున్నది తెలుసుకోకుండా కార్యక్రమాలు జరిగించకూడదు. 12వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల, సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరుచును. చాలండి. ఏం కోరుకుంటున్నాడు యేసుప్రభు? సేవ కోరుకుంటున్నాడు. సేవ వేరే, ఆరాధన వేరే. సేవే ఆరాధన కాదు, ఆరాధనే సేవ కాదు. రాజుని సేవిస్తాం, తండ్రి యొక్క దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఏంటండి వ్యత్యాసము? వ్యత్యాసం బాగా గుర్తుపెట్టుకో. ఆరాధన అనేది దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమముగా జరిగేది ఆరాధన. డెఫినేషన్ రాసుకోండి, మర్చిపోతారు మీరు. దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు, దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమముగా జరిగేది ఆరాధన. మరలా దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమముగా జరిగేది ఆరాధన. నువ్వు ఆరాధన చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏది దేవుని మందిరం? సంఘమే మందిరం. ఈ రాతి గోడలు కాదు, ఈ 4 గోడలు కాదు. ఇది అంటే మన మందిరం. ఇది కాదు మందిరం. ఎవరు మందిరం? మనము మందిరం. మనమే దేవుని ఆలయం. మనము మందిరం. మనం ఎక్కడ చెట్టు కింద కూర్చున్నా దేవుని మందిరమే, ఇంట్లో కూర్చున్నా దేవుని మందిరమే. మనం ఎక్కడుంటే మనం దేవుని మందిరం. అంతేగాని స్థలం కాదు. స్థలానికి కొత్త నిబంధనలో ప్రాముఖ్యత లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, నేను త్వరగా శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నానని నిరీక్షించుచున్నాను, అయినా ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవం కలిగిన దేవుని సంఘంలో. సంఘం అంటే గోడలు కాదు, మనందరికీ తెలుసు. సంఘం అంటే గోడలు కాదు, మనం సంఘం. రక్తం చేత కడగబడిన వాళ్ళు సంఘం, పరిశుద్ధులు, లోకానికి వేరైన వాళ్ళు. జీవం కలిగిన దేవుని మందిరం, సంఘంలో నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు సంఘంలో ఆరాధింపబడాలని ఆయన కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. బయట కాదు, నువ్వు ఎక్కడో ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాను, అది కాదు ఆరాధన. నువ్వు సంఘంలో లేకుండా, సంఘ సభ్యుడు కాకోకుండా, సంఘ ప్రవేశం లేకోకుండా నీ ఆరాధన కాదు అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రత్యేకించి 20-21 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మనలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21, మనలో కార్యసాధకముకు తన శక్తిని బట్టి
మనము అడుగు వాటిన్నిటికంటే ఊహించు వాటిన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి నిదానంగా చదవండి, పాయింట్ వచ్చింది. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఎక్కడ మహిమ? సంఘంలో తరతరాలు. పరిశుద్ధాత్ముడు ఎంత తేటగా చెప్పాడో. నీ ఆరాధన సంఘంలో కలిసి చేయాలా? సంఘానికి బయట ఎక్కడో ఉండి నేను ఆరాధన చేసుకుంటానండి, నేను నాకు రొట్టె ఉంది ద్రాక్ష నేను తాగేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే తెలిసే చేస్తున్నావా? మనుషులు పెట్టారు పద్ధతులు. దేవుని మందిరానికి రాకోకుండా, సంఘంలో సంఘంతో కలిసి రొట్టె విరవకోకుండా తన భౌతికమైన పనుల్ని సాకుగా చెప్పేసి అవకాశం దొరకలేదండి బ్రదర్ గారు అంటాడు, అక్కడే చేసుకున్నానండి అంటాడు, ఆన్లైన్లో అండి ఆరాధన అంటాడు. గుర్తుపెట్టుకో, లేఖనము ఏం చెప్పిందో అది జరిగించితేనే ఆరాధన అవుతుంది. మరలా అంటున్న ఆరాధన అంటే దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమముగా జరిగేది ఆరాధన. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, మనం చేస్తాం కదండి. ఆదివారం ఆరాధనలో 5 సంగతులు ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా జరిగిస్తాం. ఏం చేస్తాం? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. సంఘానికి అప్పగింపబడిన ఆరాధన క్రమం అది. కానుకలు, ఆదివారమున కానుకలు పోగు చేయండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనకు తెలుసు లేఖనాలు. ఈ 5 కార్యక్రమాలు ఎలా జరగాలి? క్రమంగా జరగాలి. మరో పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్రమంగా జరగాలి కరెక్టే, కానీ దానిలో నీ హృదయం ఏకీభవించాల. నీ హృదయ ఏకీభావం లేకుండా కేవలం కానుకలు ఇచ్చేవాడు కాదు, ఆరాధన కాదు. నేను ఆరాధన చేసి వచ్చానంటావు, స్వీకరించేది ఎవరు? ఎలా జరగాలి ఆరాధన? ఆత్మతోనూ. మరి ఆరాధనకు వస్తాం కదండి మనం ఆదివారం, మన హృదయం మన వెంటే ఉంటుందా? ఇంటి పనుల మీద ఆలోచన చేస్తుంటుందా? ఆ పని ఈ పని మనసులో ఎన్ని ఉంటాయో, కానీ మన శరీరం మాత్రం అక్కడే కూర్చుంటుంది ఆరాధనలో. సహోదరులు పాట పాడుతుంటాడు, పెదాలు తగిలిస్తుంటావు, కానీ దాని భావం నీ హృదయానికి ఎక్కదు. పాట పెదాలు నీకు బాగొచ్చు, గట్టిగా పాడుతుంటాడు, కానీ హృదయం ఏకీభవించలా. హృదయం ఏకీభావం లేని ఏ కార్యక్రమమైనా అది ఆరాధన కాదు, దేవుని అంగీకారము కాదది. పూర్వం ఇశ్రాయేలు చేశారు దేవుడిని ఆరాధన. ఏం చేశారు వాళ్ళు? మనుషుల పద్ధతులు చేశారు, కేవలం పెదాలు మాత్రమే కనిపించారు, హృదయము దూరం ఉంది, పెదవులు మాత్రమే. అదేమన్నాడంటే ప్రభువు వ్యర్థారాధన అన్నాడు. అది ఆరాధన కరెక్ట్. 5 కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో హృదయం ఏకీభవించి తండ్రి యొక్క దేవుణ్ణి ఆరాధన. సరే, కరెక్ట్, రైట్ అండి. సేవ అంటే ఏంటి? ఏమండి సేవ అంటే ఏంటో తెలియకుండా యేసుప్రభుని సేవిస్తున్నారా మీరందరూ? సేవ అంటే ఏంటి? అపోస్తల కార్యాలు. నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదు, అయితే మీరు తేటగా మీరు ఏం చేస్తున్నారో, ఎవరికి ఏం చేయాలో లేఖనానుసారంగా గ్రహించాలని కోరుకుంటున్నాను నేను. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం సేవ అంటే ఏంటో చెప్పేశాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుతాం, జాగ్రత్తగా వినండి. సేవ అంటే ఏంటో తెలియజేయబడింది అక్కడ. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించెను. అంతం వరకు యేసు పరలోక నివాసి అయి ఉండటం ఆవశ్యకము. మోషే ఇట్లన్నాడు, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టించును. ఆయన ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సేవ అంటే ఏంటో
ఆయన మీతో ఏమి చెప్పునో అన్ని విషయంలో ఆయన మాట వినాలి. అది సేవ చేయడం అంటే, మాట వినడము. ఆయన ఏం చెబితే అదేనండి, ఆయన ఏం చెబితే అదే. అది యేసుప్రభుని సేవించడం అంటే. అధికారానికి లోబడాలి, ఆజ్ఞను గైకొనాలి, మాటను వినాలి. ఈ రోజున అనేక మంది ఎలా ఉన్నారో తెలుసునండి మీకు. అనేకులు ఎలా ఉన్నారో తెలిసిన, ప్రభువా ప్రభువా అంటాడు, ఆయన మాటను పక్కన పెడతాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభు స్వయంగా తెలియజేశాడు. ఏమంటున్నాడు? లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం కరెక్ట్. నేను చెప్పు మాట ప్రకారంగా చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? వర బాబు, నా చెవులు పోతున్నాయిరా బాబు. ప్రభువా ప్రభు ప్రభు అంటాడు. పాటలో ప్రభువే, కూర్చుంటే ప్రభువే, లేస్తే ప్రభువే. ప్రభు అంటున్నాడు కానీ అధికారానికి లోబడలేదు, మాట వినట్లేదు. ప్రభు అంటున్నాడు. తండ్రిని నాన్న నాన్న అంటున్నాం కానీ నాన్న చెప్పిన మాట వినట్లా. అప్పుడే నాన్నని గౌరవించినట్లా, అగౌరవపరిచినట్లా? ఈ రోజున జరుగుతుంది అదే. యేసు ప్రభు యేసు ప్రభు, నోరు తెరిస్తే యేసు ప్రభు అంటున్నాడు ప్రభు అని, కానీ మాట వినట్లేదు క్రైస్తవులు. పేరు మేము క్రైస్తవులం అని. కాబట్టి సేవ చేయడం అంటే అర్థం ఏంటంటే, మాటను వినాలి, గైకొనాలి, ఆ మాట ప్రకారంగా చేయాలి. అది ప్రభువును సేవించడం అంటే. ఎన్ని విషయాలు? అన్ని విషయములు అన్నాడు. కొన్ని చేసి కొన్ని మానుకుంటే ఏమవుతుంది? ప్రభువుని సేవించినట్లా కాదు, అన్ని చేయాలి. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు అని చెప్పేశాడు. చేస్తాము మనం? పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. ప్రభువా నీకు తెలియదుకో, మేము ఎక్కడ సంపాదించుకుంటాం. కానీ ప్రభు అంటాడు, వినయంగా వచ్చి పాట పాడతాడు. అబ్బో ఎంత భక్తి ఉందో అని మనుషుల చేత మెప్పించుకుంటాడు. కానీ జీవితంలో లేదు, హృదయంలో యేసు ప్రభువు అన్న భావన లేదు జీవిత విధానంలో. అలాంటి వాళ్ళు ఎంతమంది మోసపోతున్నారు, మనలో ఎంతమంది ఉన్నామో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే మనం ఆత్మని చదవలేం కదండి. ఆత్మను చదువుతామా? మన చేత కాదు. హృదయాంతరంగాలు ఎరిగిన వాడు దేవుడు. ప్రభు అయిన యేసు మన అంతరంగాలని ఎరిగినవాడు. కాబట్టి సేవించడం అంటే అర్థం ఏంటంటే, ఆయన మాట వినడము. ఆయన ఏం చెప్పాడో అన్ని విషయాల్లో ఆయన మాట వినాలి. ఎవరిని ఆరాధించమన్నాడో తండ్రిని ఆరాధన చేయాలి. లేదు ప్రభు నీకు కూడా ఆరాధన చేస్తాం, పక్కన కుర్చీ వేసి కూర్చోబెడతాం, 3 కుర్చీలు. మాట విన్నట్లా? కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, క్రైస్తవుడు అనగానే తన కుటుంబాన్ని అపోస్తలుల బోధలోనే కట్టుకోవాలి. అపోస్తలుల బోధకు బయట నీ కుటుంబము క్రైస్తవ కుటుంబంగా దేవుడు అంగీకరించడు. సేవ అంటే ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే ఇంకో రెఫరెన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. కాదు సహోదరా, సేవ ఆరాధన రెండో ఒకటే నీకు తెలుదు అని ఎవరైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానంగా ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు ఆ దినాలలో, ఇర్మియా గారి కాలంలో, లోక రాజ్యాలన్నింటినీ నెబుకద్నెజరు వశం చేస్తున్నాడు. అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను నేనే భూమిని, భూమి మీద ఉన్న నరులని నేనే సృష్టించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇస్తున్నాను అధికారాన్ని. ఇప్పుడైతే నా సేవకుడైన బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను.
అతనిని సేవించుటకై, అంటే రాజుని సేవిస్తారు. అతనిని సేవించడానికి, ఎవరిని? నెబుకద్నెజర్ రాజుని సేవించాలని భూ జంతువుల్ని కూడా అతన్ని వశం చేస్తున్నాను, ఆయన అధికారం కిందకి పెట్టేస్తున్నా అన్నాడు ఆ రోజున. ఆ రోజున బబులోను రాజుకి దేవుడు భూలోకం మీద మనుషులందరి మీద అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని సేవించాలి. సేవించడం అంటే మాట వినాలి. నెబుకద్నెజర్ మాట వినండి అని దేవుడే చెప్పాడు ఆ రోజున. ఈ రోజున మనల్ని మన ప్రభు అయిన యేసుని మృతులలో నుండి లేపి 3 లోకాల ఆధిపత్యం ఆయనకు అనుగ్రహించి దావీదు సింహాసనం మీద ఆయన్ని కూర్చుండబెట్టి రాజుగా చేసి తన కుమారుడు అని రుజువు చేసి ఈయన మాట వినండి, అన్ని విషయంలో ఈయన మాటని ప్రకారంగా చేయండి అని చెప్పాడు. కాబట్టి సేవ అంటే మాట వినడం, ఆరాధన అంటే దేవుని మందిరంలో దేవుని ఆజ్ఞల మేరకు క్రమముగా జరిగించేది ఆరాధన. చివరిగా 2 సంగతులు చెప్పి ముగిస్తాడు. అపోస్తలుల బోధలో పరిశుద్ధాత్మను గురించి ఏమని విశ్వసించాలి? తండ్రి యొక్క దేవుడిని ఆరాధన చేయాలి, కరెక్ట్. యేసు ప్రభువుని దేవుని కుమారుడైన క్రీస్తు అని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించాలి, కరెక్ట్. ఆయన్ని సేవించాలి, కరెక్ట్, అయిపోయింది. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మని ఏం చేద్దాం? ఏమంటే మీరు పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? మీరు ఏం చేస్తున్నారు నాకు తెలియదు. అపోస్తలులు పరిశుద్ధాత్మని ఏం చేయమన్నారు చెప్తాను, ఆ తర్వాత మీరే చెక్ చేసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేశాడు. దేవుడు మనము బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి పంపించాడు. మన హృదయంలోనికి పంపించి మనకేం చేశాడు? ముద్ర వేశాడు, సీలేశాడు. ఇక మీదట నువ్వు నా కుమారుడివి, నేను నీకు తండ్రిని. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రత్యేకించి 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మనము దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనలోకి ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనం దేవుని పిల్లలం, దత్తత స్వీకారము. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరినీ అంటాం మనం దేవుని పిల్లలారా అంటాం. నిజంగా వాళ్ళందరూ దేవుని పిల్లలేరా? నీకు తెలుసు నిజంగానే? ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు. ఆత్మచేత నడిపింపబడకపోతే నీకి నీ దేవుడికి మధ్యలో కుమారత్వము లేదు, గ్యారెంటీ. అసలు ఆత్మ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? దేవుని ఆత్మ ఉంటే ఎలా తెలుస్తుందంటే, మొట్టమొదటి సమాచారము, నీవు దేవుని బిడ్డవని పరిశుద్ధాత్మ నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని ఆస్తిలో వాటా, నీకు దేవుని ఆస్తిలో వాటా ఉంది. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద నీవు మనసు పెట్టుకో. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు ఆత్మని తిరస్కరిస్తున్నాడు. ఆత్మ లేదు వాడికి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అన్నట్టు. ఆయన వాడు కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం జరుగుతుంది? ఒకటి, ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మచేత నడిపింపబడతాము. ఆత్మ మనకు చెబుతూ ఉంటుంది, నువ్వు పరలోక సంబంధివి, నువ్వు దేవుని కుమారుడివి,
సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అంతేనా? అంతేకాదు, ఇంకా ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరుగుతుందంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీ హృదయంలో క్రొత్త నిబంధన లిఖింపజేశాడు. క్రొత్త నిబంధన ఎక్కడుంది? దీంట్లో ఉంది కాదు, హృదయంలో ఉంది. ఎవరు రాశారు అక్కడ? ఎప్పుడు రాయబడింది? ఎవరి చేత రాయబడింది? లోపల ఆత్మ చేత రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఏమంటున్నాడు? రాతి పరకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అనే పలక మీద జీవం కలిగిన దేవుని ఆత్మ చేత మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు మీరు. తేటపరచబడుతుందండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మనలో ప్రవేశించి మనలో క్రొత్త నిబంధన లిఖింపజేస్తాడు. ఆత్మ చేసే కార్యక్రమం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో కొత్త నిబంధన ఉందా? ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? హెబ్రీయులకు రాసిన పత్రిక 8:8 చెప్పాను మీకు. భోజనానికి ముందు ఆ మాట చదవండి అని. మరి ఎంతమంది చదివారో నాకు తెలియదు. భోజనం చేయడానికే టైం కాలేదు బ్రదర్ గారు అంటారు కదా. రైట్, ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో కొత్త నిబంధన ఆజ్ఞలు ఆత్మ చేత హృదయం అనే పలక మీదను మనస్సు అనే పలక మీద రాస్తున్నాడు దేవుడు. క్రైస్తవ జీవితం అంటే మరలా అంటున్నాను ప్రియులారా, మాటలు కాదది. అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ బైబిల్ని ఎవరైనా కానీ కాళ్ళతో దక్కినా కానీ నిప్పంటించినా కానీ ఏం చేస్తాం? మనం బాధపడిపోతాం, చాలా బాధపడతాం. అరే వీడి దేవుడిని తిరస్కరిస్తున్నాడు రా అంటాం, దాన్ని చూసి బాధపడతాం. కానీ ఈ రోజున వాళ్ళు భౌతికమైన పుస్తకాన్ని, గ్రంథాన్ని కాల్చారు. కానీ నువ్వు ప్రతిరోజున నీలో ఉన్న దైవాత్మని తిరస్కరిస్తున్నావు. వాళ్ళు కాల్చినందుకు బాధపడుతున్నావు, కానీ నువ్వు ఆత్మని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా లోకనానుసారంగా నువ్వు బతికిన ప్రతిసారి దేవుణ్ణి బాధ పెడుతున్నావు, ఆత్మని దుఃఖపరుస్తున్నావు. అది నీకు అర్థం కావట్లేదు. కొత్త నిబంధనలు రాయబడిన నీ హృదయంలో రాయబడిన వాటిని తిరస్కరిస్తున్నావు. నీవు శిక్షకు పాత్రుడివి. చదువు అక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచూ ఉన్నవి. అవి ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరుల్ని వెలుపలికి రప్పించుటకు వారి చేయి పట్టుకునే దినమున చేసిన నిబంధన ధర్మశాస్త్రం వంటిది కాదు కొత్త నిబంధన అన్నాడు. ధర్మశాస్త్రం అనేది ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. ఎలా రాయబడింది? శిరాతో రాయబడింది. దేవుని ఆత్మ దూత ద్వారా అదే రాతి పలకలని మోషేకి ఇచ్చాడు దేవుడు. దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ రోజున భౌతికమైన రాతి పలకలు కాదు, ఎక్కడ? హృదయం అనే పలక మీద రాశాడు. నీ హృదయంలో కొత్త నిబంధన ఆజ్ఞలు లిఖించాడు పరిశుద్ధాత్మ. మోహపు చూపు చూడొద్దు. ఎక్కడ రాయబడింది? లోపల రాయబడింది. వ్యభిచరించొద్దు. ఎక్కడ? లోపల రాయబడింది కొత్త నిబంధన. మనుషుల మీదను హృదయముల మీదను నేను దాన్ని రాయుదును అన్నాడు. చూడండి, చదవండి కిందికి 9వ వచనం నుండి. హెబ్రీ పత్రిక 8:9 ముగించుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అయితే క్రైస్తవ కుటుంబంగా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రభు అయిన యేసుని ఏం చేయాలి? పరిశుద్ధాత్మని ఏం చేయాలి? ఇవి తెలియకోకుండా క్రైస్తవ కుటుంబం ఎలా అవుతాం మనం? అపోస్తలుల బోధ ఏర్పడిన కుటుంబం అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అందుకని ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను.
చదవండి ఇప్పుడు 8వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ పత్రిక 8:9. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుటకు వారిని చేయి పట్టుకొని దినమున చేసిన నిబంధన వంటిది కాదు. వారు నా నిబంధనలో, ఇశ్రాయేలు నా నిబంధనలో నిలవలేదు కాబట్టి వారిని అలక్ష్యం చేసి తిని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో ధర్మ విధులు ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. మనస్సు అనే ఒక పలక, హృదయం అనేది రెండవ పలక. హృదయము ఆలోచనలు, భావోద్వేగాలకి నిలయం. భావోద్వేగాలకి నిలయం. కోపమైన, ప్రేమైన, దుఃఖమైన, బాధ అయినా ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. భావోద్వేగాలు అంటారు దాన్ని. మనస్సు, మనస్సు ఆలోచనలకు నిలయం. ఆలోచనలకు నిలయం. చెడు ఆలోచనలైనా, మంచి ఆలోచనలైనా, శరీర సంబంధమైన ఆలోచనలైనా, ఆత్మ సంబంధమైన ఆలోచనలైనా ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో నుంచి వస్తాయి. ఏ మనసు అయితే మనుషుల్ని శరీర సంబంధిగా మార్చిందో, ఏ చెడు ఆలోచనలు అయితే మనుషుల్ని దేవునికి విరోధంగా తిప్పాయో, వాటినన్నిటినీ యేసుప్రభు తన రక్తం చేత ప్రోక్షించేసి కడిగేసి మనస్సులో నీ ఆలోచనలు కొత్త నిబంధన ప్రకారంగా ఉండాలని నిబంధన లోపల రాయించాడు. నీ ఆలోచనలు ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. నీ హృదయంలో భావోద్వేగాలు అవి సరి అయిన క్రమంలో ఉండాలి. ఒక వ్యక్తి సహోదరుని ప్రేమించుకోకుండా అతని మీద మత్సరపడుతూ కోపపడుతూ ఉన్నాడు. ఏ నేరం చేయలేదు, అయినా కోపడుతున్నాడు. దావీదు మీద సౌలు కోపడ్డాడు కదండి. ఏ నేరం చేశాడు దావీదు? ఏ నేరం చేశాడు? ఏ తప్పు చేయాల? ఏ తప్పు అయినా సౌలుకి కోపం ఉంది. ఎందుకు? స్వార్థపూరితంగా ఆలోచన చేస్తాడు. ఈ దావీదు నా రాజ్యాన్ని తన వశం చేసుకుంటాడేమోనని భయపడి దావీదుని తరిమాడు. హృదయంలో పగ ఉంచుకొని తరిమాడు. కాబట్టి నీ సహోదరుడి మీద ఈ రోజున నీ భావోద్వేగాలు కారణంతో కూడినవై ఉండాలి. కారణం లేకుండా నీ సహోదరుడి మీద కోపడ్డావు అనుకోండి, ఏం జరుగుతుంది? కోపపడు ప్రతివాడు పాపం చేస్తాడు. పాపం చేస్తే ఏం జరుగుతుంది? సహోదరుని ద్వేషిస్తున్నాడు, నరహంతకుడు. ఒకరిని సంపేసి వచ్చి ప్రార్థనలో కూర్చుంటావు నువ్వు. నేను పవిత్రుండండి, పరిశుద్ధవా అంటావు. ఎక్కడా నీ పవిత్రత? నీ సహోదరుని నువ్వు దూషించినప్పుడే నీ హృదయంలో పాపం చేశావు, అతన్ని చంపేశావు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదివినప్పుడు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి తప్పనిసరిగా. ఆ అధ్యాయంలో కొత్త నిబంధన జీవిత విధానాన్ని తేటగా ప్రభువైన యేసు తెలియజేసుకుంటూ వచ్చాడు. కోపపడు ప్రతివాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు అని చెప్పేశాడు యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులైన మనము పరిశుద్ధాత్మని మన హృదయంలో ఆతిథ్యమియ్యాలి, అతిథిగా చూసుకోవాలి. లోపల పవిత్రమైన వాతావరణాన్ని, పరిశుద్ధమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఆత్మ నీలో ఉన్న చెడు ఆలోచనల్ని, నీలో ఉన్న భావోద్వేగాలు అపవిత్రంగా దాన్ని పెట్టామనుకోండి హృదయాన్ని, ఆత్మ వెళ్ళిపోతాడు. ఆత్మ వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఆత్మ వెళ్ళిపోతే నీకు నిత్య జీవము ఉండదు. నువ్వు దేవుని కుమారుడు కాదు. నువ్వు దేవుని కుమారుడు కాకపోతే వారసత్వం లేదు. వారసత్వం లేకపోతే నీకు నిత్య జీవం లేదు.
కాబట్టి క్రైస్తవులుగా మనం అపోస్తల బోధలో తండ్రి యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రభు అయిన యేసుని సేవించుచు ఆత్మను మన హృదయంలో ఆదిత్యం ఇచ్చుచు ఆత్మని దుఃఖపరచుకోకుండా యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమయ్యేంత వరకు ఆత్మను కాపాడుకోవాలి. ఈ దేహము పరిశుద్ధాత్మకి ఆలయం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నేను ముగించేస్తున్నాను, అయిపోయింది. ఏంటంటే చాలామంది అపార్థం చేసుకున్న మాట, నీ దేహంలో ఆత్మ ఉంటాడు, అది దేవాలయం. ఎవరికి దేవాలయం? నీ దేహము ఆత్మకి దేవాలయం, దేవుని ఆత్మకి. మనమందరము దేవుని ఆలయం. దేవుని ఆలయానికి దేవుని ఆత్మ ఆలయానికి తేడా లేదా? వ్యక్తిగతంగా నీ దేహము పరిశుద్ధాత్మకి ఆలయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం, ఈ రెండింటికి వ్యత్యాసం చెప్పి ముగించేస్తాడు. ఏమంటే నేను అంత దూరం నుంచి వచ్చానండి, మరి చెప్పకుండా పోతే ఎలాగూ? రైట్, కొరింథీయులకు కొంచెం ఓడ్చుకోండి, వెళ్ళిపోదాం. నేను కూడా వెళ్ళిపోవాలి, 6 గంటలకు ట్రైన్ నాకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయంలో ప్రత్యేకించి 19, 20 వచనాలు ఈ మాటలు రాయబడ్డాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయము మీ దేహం. మన దేహాలు ఆత్మకి ఆలయాలు. ఈ ఆత్మకి ఆలయాలైన దేహాలన్నీ ఒక దగ్గర కూడుకుంటే అప్పుడు దేవుని మందిరం అవుతాం మనం. 6వ అధ్యాయం 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. మీరు ఆ మాట అండర్లైన్ చేసుకో, సింగులర్ కాదు, అది ప్లూరల్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయాన్ని సంఘాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు అనే మాట, నీవు అనే మాట వ్యత్యాసం. సంఘంతో కూడినప్పుడు మనము దేవుని ఆలయమై ఉన్నాము. వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధాత్మకి, నీ దేహము పరిశుద్ధాత్మకి ఆలయమై ఉంది. రెండు కలపకూడదు. కాబట్టి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యేంత వరకు మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచుకోకుండా ఆతిథ్యం ఇచ్చుతూ ఉండాలి. లోపల అపవిత్రమైన ఆలోచనలు కానీ, హృదయంలో చెడు భావోద్వేగాలు కానీ ఉండకూడదు. ఉంటే ఏం జరుగుతుంది? అతిథి వెళ్ళిపోతాడు. అతిథి ఇంటికి వచ్చాడు, మర్యాద ఇచ్చాం, కూర్చోబెట్టాం, ఉంటాడు కాసేపు. అయితే ఆయన్ని పొమ్మన లేక మనం ఏం చేసాం? పొగబెట్టేసాం. పొగబెడితే ఎంతసేపు ఉంటాడు? వెళ్ళిపోతాడు. చెప్పి వెళ్ళిపోతాడు. అమ్మా నేను రావడం మీకు ఇష్టం లేదు లేండి, వెళ్ళిపోతుందా అంటాడు. ఆయనకి చెప్పి వెళ్ళిపోతాడు. ఆత్మ చెప్పి వెళ్ళిపోడు. ఆత్మ నీలో నుండి ఎప్పుడు వెళ్ళిపోయాడు నీకు? వెళ్ళిపోయాడా ఇంకంతే, ఇంక మరి రాడు. అనేక మంది ఈ రోజున ఆత్మని తిరస్కరించి పాత జీవితాన్ని మరలా అలాగే వదిలిపెట్టుకోకుండా వెంట పెట్టుకొని తిరిగేవాడు దేవుని యేసు ప్రభువుని తిరస్కరిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే, దేవుని కుటుంబము పిల్లలు క్రీస్తు మాదిరిలో ఎలాగో పెంచాలి అనే సబ్జెక్ట్. దాంట్లో మొట్టమొదటిగా క్రైస్తవులు అంటే ఎవరో చెప్పారు. క్రైస్తవులు అని చెప్పిన తర్వాత ఆ క్రైస్తవుడు ప్రత్యేకించి తన కుటుంబాన్ని కట్టుకోవాలంటే అతనికి అపోస్తలుల బోధ తేటగా తెలియాలి. కుటుంబంలో భార్యాభర్తలకి అపోస్తలుల బోధ తెలియకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఏమండి, సువార్థికుడు పిల్లలకి నేర్పిస్తాడండి, సండే స్కూల్ పెడతారు, అక్కడ మా పైన సండే స్కూల్ పెట్టుకుంటాం అని అంటారు మీరు.
సువార్థకుడికి కాదు బాధ్యత అది. ఎవరికి? తండ్రులారా మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను ఎవరి బాధ్యత? తల్లిదా తండ్రిదా? ప్రత్యేకంగా చెప్పాడు తండ్రిది అన్నాడు అక్కడ. తండ్రిది. ఆత్మ సంబంధంగా నీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచుకోకుండా కుటుంబ భారము బాధ్యత అనుకొని ఉద్యోగం మీద పడి అటు ఇటు తిరిగి నీ పిల్లల్ని లోకంలో వదిలేసి క్రైస్తవ జీవితం అని కేవలం ఆదివారం వచ్చి కూడుకొని కానికిచ్చేసి రొట్టె ముంచుకొని తిని వెళ్ళిపోతే అదే క్రైస్తవ జీవితం. అది నీ ఉద్యోగం అవునో కాదో పక్కన పెట్టు, దైవ నియమంలో నీ బిడ్డల్ని పెంచు, దిద్దు. మొదటిగా నీవు దిద్దుపడు, నీ భార్యను దిద్దుకో, నీ పిల్లల్ని దైవభక్తిలో పెంచు. అది నీ బాధ్యత, ఇంటి యజమాని బాధ్యత అది. మరెవరో చెప్తారండి మా సువార్థికుడు వస్తాడండి, వద్దు. బాధ్యత నీది. దైవజ్ఞానంలో పెంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. మొదటిగా నీ భార్యకి నేర్పించు అపోస్తలుల బోధ. ఎవరో పక్కన వాళ్ళకి కాదు, నీ భార్యకి నేర్పి. జీవమును కృపావరంలో పాలుభాగస్తున్నాడు, ఆమెకు నేర్పి. ఆమె నేర్పిస్తే మీరంతా కుటుంబ ప్రార్థన చేయి. నీ పిల్లలు నీ మాదిరిని చూస్తారు. నువ్వు ప్రార్థన చేసుకోవు, నువ్వు బైబిల్ చదువుకోవు. రే బైబిల్ చదువురా, ప్రార్థన చేయరా, వాడికి చెప్తావు, నువ్వు చేయరా. ఏమంటే నేను బీఈడి చేశానండి. బీఈడిలో ఒక సూత్రం ఉంది. మొదటిగా మాస్టరు చేసి చూపిస్తే పిల్లలు నేర్చుకుంటారంటండి. 10 మాటలు నోటితో చెప్పేదానికంటేనంట ఒక క్రియ వాని హృదయంలోనికి వెళ్ళిపోతుంది అని చెప్పేశాడు. ఒక క్రియ ఇలా చేయని చెప్పొద్దు, అలా చేసి చూపించు. అప్పుడు నీ మాదిరిని అనుసరిస్తారు పిల్లలు. ఏమండి? నీ మాట కంటే నీ ప్రవర్తన వారి హృదయంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది, శక్తివంతమైనది. అది క్రియకి ఎంతో శక్తి ఉంది. నీ మాట కంటే శక్తి క్రియకు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మీ పిల్లలు చూస్తారు. అప్పుడు కూర్చోరు, తర్వాత వాళ్ళే కూర్చుంటారు. మీ అందరికీ పిల్లలు ఉన్నారు, వారు పెద్దోళ్ళు అయిపోయారు తెలుసు. అయితే నాకు 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళంటే మేము ప్రార్థన చేసుకుంటే వచ్చి కూర్చుంటారు మాతో పాటు. మన మాదిరి వాళ్ళు ప్రభావవంతంగా వారి హృదయంలోకి వెళ్ళి వారి జీవితాన్ని మారుస్తుంది. బాలుడై ఉండంగానే వారికి నేర్పించమన్నాడు. మరొక మాట చెప్తాను, మీ పిల్లల్ని గారాబం చేశారా చెడిపోతారు, గుర్తుపెట్టుకో. నీ పిల్లల్ని బెత్తం వాడలేదా, మీరే వారిని పాతాళానికి పంపిస్తున్నారు, మరెవరో కాదు. మూడవది, మీ పిల్లలకి క్రైస్తవ జీవితాన్ని అపోస్తలుల బోధని నేర్పించకపోతే లోకము సాతాను కార్యక్రమాల చేత నింపబడింది. లోకం నేర్పిస్తుంది మీ పిల్లలకి చెడుతనండి. ఎందుకు? వారి హృదయాల్లో నువ్వు నేర్పలేదు కాబట్టి. ఇక్కడ నేర్పబడితే లోకంలో ఉన్నది నేర్చుకోలేరు. ఎందుకంటే హృదయంలో నువ్వు చెప్పింది నింపబడింది. నువ్వు చెప్పింది నింపబడినప్పుడు లోకము ఎంత చెప్పినా వినదు. హృదయం ఎందుకు? ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. బాటిలో నీళ్ళు పోసాం. బాటిలో నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ పాలు పోసామనుకోండి, పైన నిలబడతాయండి అవి? పాలు పడిపోతాయి. కాబట్టి మనము పిల్లలకి నేర్పకపోతే లోకము నేర్పిస్తుంది, మీ పిల్లల్ని పాడు చేస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. దేవుని చిత్తం అయితే మరలా వచ్చినప్పుడు పిల్లలకు వచ్చిన సరైన సమాచారం అంతటినీ మీకు వివరంగా చెప్పడానికి ఆలోచన చేస్తాం. అయితే ఈ దినమున క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవ కుటుంబం అంటే ఎలా ఉండాలి అనే విషయాల్ని ఓపికతో మీరు విన్నందుకు మన ప్రభు క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.